రామాపురం మండలం రాచపల్లి గ్రామంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం రాచపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డప్పరెడ్డి గారి రమేష్ రెడ్డి, టీసీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులు మారాలన్న లక్ష్యంతోటే సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. జగనన్న ఇచ్చిన మాట, చెప్పిన హామీ నెరవేరుస్తారని ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ రాజకీయ అనుభవం కలిగి ఉండి వ్యక్తి జిల్లాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉంటే మదనపల్లెకు పోయినప్పుడు మదనపల్లెను, రాజపేటకు వెళ్ళినప్పుడు రాజపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తాననడం దేనికి సంకేతమన్నారు. రాయచోటిని ఏం చేయదలిచారో అందుకు సమాధానం చెప్పాలన్నారు. ప్రతి చెరువుకు నీరు అందించాలన్నా ఏదైతే పనులు చేపట్టామో ఆ పనులను పూర్తి చేయడమే కాకుండా వెలిగల్లు జలాశయం నుండి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించేటువంటి అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎలక్షన్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదల చేయడం, ఇది ప్రజలకు అత్యంత దగ్గరగా ప్రీతిప్రాప్తమైన మేనిఫెస్టోగా ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో నవరత్నాలు ఎలా అమలు చేశారో ఈరోజు కూడా దానిలను బలోపేతం చేసి ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడాలా, అన్ని రంగాల వారికి ఉపయోగపడాలా, అన్ని కులాల వారికి ఉపయోగపడాలా అని చెప్పి ఆయన ఈ మేనిఫెస్టోని తీసుకురావడం చాలా సంతోషకరం. ఇంకొక వైపు సూపర్ 6 పేరుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మేనిఫెస్టోని చూస్తే అది ఎంత వంచన చేసే మేనిఫెస్టోనో కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఆయన మేనిఫెస్టో విడుదల చేసే సందర్భంగా కూడా చెప్పాడు. ఓసారి చూస్తే ప్రతి మహిళకు ఇంటింటికి ప్రతి నెల 1500 ఇస్తా అని చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. మహిళా లోకం ఇది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది సాధ్యమయ్యే పథకమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరిపి నవరత్నాలు ఏ రకంగా అమలు జరిపారో అదేవిధంగా దీనిని బలోపేతం చేసి ఈ డీబీటీ పథకం ద్వారా బటన్ నొక్కే ద్వారా మీ అకౌంట్లలో జమ చేసే దానికోసం ఆయన విశ్వ ప్రయత్నం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉండారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు. ఇది మంచి మేనిఫెస్టో, ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టో. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఎన్నికల్లో ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా ఈ అధికారంలోకి తీసుకొచ్చే దానికోసం ప్రజల్లో మరింత విశ్వాసం పెంచుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రజలకు పూర్తి నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎప్పుడు బయటికి ఇస్తారు, మేనిఫెస్టోలో ఏం చెప్తారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసినటువంటి రోజు అని అంటే ఆ మేనిఫెస్టో పైన ఎంత నమ్మకం కలిగించాడో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి క్రెడిబిలిటీ లక్షణాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మేనిఫెస్టో వదులుతుంది, ఎన్నికల తర్వాత అవన్నీ మర్చిపోతారు. ఉదాహరణకి 2014లో 650 హామీలతో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో వస్తే 5 సంవత్సరాల తన పరిపాలనలో మొదటి సంతకానికి సంబంధించింది కూడా ఏ ఒక్కటి చేయలేకపోయాడు. 650 హామీలలో కనీసం 5% కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. పాదయాత్ర చేసి ప్రజల యొక్క స్థితిగతులు కనుక్కున్నాను, దగ్గరగా చూశాను, వాళ్ళకి ఏది అవసరమో అది చేస్తాను, అది కూడా 2 పేజీల మేనిఫెస్టో ఇస్తాను అని చెప్పి ఆ 2 పేజీల మేనిఫెస్టోను 2019లో ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో అది ముఖ్యమంత్రి అయిన తర్వాత 99% హామీలు పూర్తి చేశాడు అని అంటే ఆ గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారు. తన అలాగా పూర్తి హామీలు అమలు చేశాడు కాబట్టే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తారు అని చెప్పి ప్రజలు ఎదురు చూశారు. ఈరోజు ఆర్థిక స్థితిగతులు ఎంతో మెరుగుపడ్డాయి. ముఖ్యంగా మహిళలు 45 నుంచి 60 సంవత్సరాల మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ప్రతి తల్లి బడికి పంపించినటువంటి ప్రతి తల్లి ఆర్థిక స్థితిగతులు మారాయి. డాక్రాలలో ఉన్నటువంటి మహిళల ఆర్థిక స్థితిగతులు మారాయి. అలాగే కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇలాగా ఈ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ దాన్ని రెట్టింపు చేయడం మహిళలలో చాలా ఉత్సాహం కనపడుతూ ఉంది.
ఇప్పటికి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా పథకాలు వాళ్ళకి డైరెక్ట్గా చేరడం వలన వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మేము కళ్ళారా చూసాం. ఇప్పుడు అదే పథకాలను డబల్ చేయడం, రెండింతలు చేయడము అనేటువంటిది నిజంగా ఆ మహిళలలో ఎంతో సంతోషాన్ని కనిపిస్తోంది. చేయూత అయితే 1,50,000 అయితేనేమి, అలాగే కాపు నేస్తం 1,20,000 అయితేనేమి, ఈబీసీ నేస్తం 5,05,000 పెంచడం, ఇవన్నీ కూడా ఈయన మేనిఫెస్టోలో పొందుపరచడం, ఇవన్నీ కూడా మొదటి నుంచి అమలు చేస్తామని చెప్పడం ఒక గొప్పతనం. అయితే తను చెప్పినటువంటి నిన్న మేనిఫెస్టో రిలీజ్లో భాగంగా 2 మాటలు తను మాట్లాడాడు. ఆ 2 మాటలు తీసుకున్నప్పుడు కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థిక వనరులు ఏదైతే రావాలనో ప్రభుత్వానికి రాకపోయినా, రావాల్సిన ఆదాయం రాకపోయినా సాకులు చెప్పి ఒక్క పథకం కూడా తీసేయలేదు, ఒక్క పథకం కూడా ఆలస్యం చేయలేదు. చెప్పింది షెడ్యూల్ ప్రకారం, క్యాలెండర్ ప్రకారం ఏది చెప్పామో అవన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూసాము అన్నటువంటి మాట నిజంగా అదే ఈరోజు ప్రజల్లో ఎంతో నమ్మకం ఏర్పడింది. ఇలాంటి నాయకుడే కదా ఉండాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వం కష్టంలో ఉంది అని చెప్పి ప్రజలు కష్టంలో ఉన్నట్టు తప్పించుకోకూడదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కష్టం ఉన్నా స్పందించినట్టు గుణం ఉండాలి. కరోనా పరిస్థితుల్లో ఆర్థికంగా ఇంకా ఎక్కువ భారాలు పడ్డా కూడా ఈ పథకాలు కొనసాగిస్తూ ఆ కరోనాకు సంబంధించి దేశంలో ఎవరు హ్యాండిల్ చేయలేని విధంగా వాలంటీర్ సిస్టమ్స్ ద్వారా ఎంతో మంచిగా హ్యాండిల్ చేశారు. అలాగే మేనిఫెస్టోలో చెప్పనేటివి అనేక అంశాలు కూడా కంప్లీట్ చేసి చూపించాడు. 17 మెడికల్ కాలేజీల దగ్గర నుంచి, పోర్టు దగ్గర నుంచి, హార్బర్ల దగ్గర నుంచి, పరిశ్రమల దగ్గర నుంచి ఇలాగ అన్నీ కూడా చూసుకున్నప్పుడు నిజంగా చాలా గొప్పగా పేద ప్రజల గురించి ఆలోచన చేసినట్టు స్పష్టంగా కనపడుతోంది. అలాగే ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో కూడా చూస్తే ప్రతి ఒక్క వర్గానికి, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి వాళ్ళకు కానీ ఆర్థికంగా భరోసా ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో మహిళల ఆర్థిక స్థితిగతులు మారాలా అన్నటువంటి ఆలోచనతో మంచి పథకాలు తీసుకురావడం, అలాగే విద్యార్థుల కోసం క్రమం తప్పకుండా విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు కొనసాగించుకుంటూ నాడు నేడు రూపంలో స్కూల్స్ను అభివృద్ధి చేసినటువంటిది కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ డిగ్రీ కాలేజెస్ను కూడా అదే రకంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన కలగటం. అలాగే దీనికి మన మెడికల్కి సంబంధించి 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని పెంచడమే కాకుండా మౌలిక వసతులతో ప్రతి ఊర్లలో కూడా హాస్పిటల్ నిర్మించేటువంటి విధానం. అలాగే విద్యార్థుల కోసం బ్రహ్మాండమైనటువంటి స్కిల్ సెంటర్స్ జిల్లాకోటి ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో దానికి కనెక్ట్ చేసి ఒక స్కిల్ హబ్ను క్రియేట్ చేసి అక్కడ స్కిల్లో నైపుణ్యత పొందిన వాళ్ళకు ప్రభుత్వం నుంచి స్టైఫండ్ వచ్చే విధంగా చేయటం. ఉద్యోగాలకు సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు ఫిలప్ చేయని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా వాళ్ళకు భరోసా కలిగించడం, ఉద్యోగస్తులకు సొంత జిల్లాలలో స్థలాలు ఇవ్వటం అయితే దగ్గర నుంచి ప్రతి ఒక్క వర్గాన్ని, ఉద్యోగస్తులైతేనేమి, మహిళలైతేనేమి, ముఖ్యంగా రైతులకు సంబంధించి 9 గంటలు నిరంతరంగా కంటిన్యూస్గా పవర్ ఇవ్వటం అన్నటువంటిది ఎన్నికల్లో చెప్పిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనుసంధానంతో మనకు పవర్ ఎక్కడ అంతరాయం కలగకుండా ఇచ్చేటువంటి గొప్పతనం. అలాగే రైతులకు సంబంధించి పెట్టుబడి నిధి కింద 16,000 రూపాయలు సంవత్సరానికి పెంచడం, మద్దతు ధర ఇవ్వటం అన్నటువంటిది గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఏ సీజన్కి ఆ సీజన్ ఇన్పుట్ సబ్సిడీ అన్నటువంటిది ఇవ్వడం కూడా గతంలో ఎప్పుడు మనం చూడలేదు. ఉదాహరణకి ఒక ఖరీఫ్ అయిపోయే లోపల, ఖరీఫ్ అయిపోతానే రబీ స్టార్ట్ అయితేనే ఖరీఫ్ సంబంధించిన నష్టం చెల్లించడం, అలాగే రబీ పంటలు వేసుకున్న పంట రబీలో నష్టం వస్తే ఖరీఫ్ స్టార్ట్ అయ్యే లోపల రబీకి సంబంధించినటువంటి రైతులకు వెసులుబాటు కల్పించడం. ఇలాగ ప్రతి ఒక్క వర్గాన్ని, కార్మికులకు, కర్షకులకు, రైతులకు, యువతకు, మహిళలకు, అందరికీ కూడా, అలాగే బడికి పోయేటువంటి పిల్లలకు ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేశాడు అని అంటే నిజంగా ఆయన ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇది సాధ్యపడింది. ఇవన్నీ ఒక ఎత్తైతే పట్టణాల్లో మౌలిక వసతులు కానీ, అలాగే ఇళ్ల పట్టాలు కొనసాగింపు 91 జగనన్న కాలనీలు ఈ నియోజకవర్గంలో నిర్మించుకున్నాం. ఇలాంటి కొనసాగింపుగా ఎవరికి కూడా స్థలం లేని వ్యక్తి ఉండకూడదు, అది కొనసాగిస్తాం. పట్టణంలో కూడా ఎన్ని కోట్లు ఖర్చు అయినా వాళ్ళకి మళ్ళీ కూడా చేస్తాము అని చెప్పేటువంటి ఇది కంటిన్యూ చేయడం అయితేనేమి, జిల్లా హెడ్ క్వార్టర్స్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు 2,000 కోట్ల రూపాయల వరకు మౌలిక వసతులు కూడా క్రియేట్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక వరం. ఇలాంటి మంచి పనులు చేస్తుంటే చూసి ఓర్చుకోలేక కొంతమంది నాయకులు ప్రతిపక్ష పార్టీలో ఉండి పెద్ద నాయకులుగా ఉండి ఒక అనుభవం ఉన్న వ్యక్తులు జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉంటే ఒక పక్కన మదనపల్లి జిల్లా చేస్తామంటారు, మదనపల్లికి వెళ్ళినప్పుడు రాజంపేటకి వెళ్ళినప్పుడు రాజంపేట జిల్లా చేస్తామని అంటారు. ఇది దేనికి పరిస్థితి? ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో సామరస్యంగా సౌమ్యంగా ఉన్నారు అని తెలిసి రెచ్చగొట్టే విధంగా, ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా చేస్తున్నాడు. 6 నియోజకవర్గాల జిల్లాను 2 జిల్లాలుగా ఆ పక్క ఈ పక్క చేస్తానని చెప్పి మరి రాయచూడిని ఏం చేయాలనుకుంటున్నాడో సమాధానం చెప్పాలి. ఇలాగ మభ్యపెట్టిన మాటలు ఎప్పుడు జగన్మోహన్ గారు చేయరు, చిత్తశుద్ధితో చేస్తారు. అందుకని ఎన్నికలలో హామీ మనం ఆర్డీఓ కార్యాలయం అనుకున్న దాన్ని జిల్లా కేంద్రం చేసుకోగలిగినాం. డిఎస్పీ కార్యాలయం తెచ్చుకుంటే చాలనుకున్న వాళ్ళము ఎస్పీ కార్యాలయాన్ని చేసుకోగలిగినాం.
ఇలాంటివన్నీ కూడా ఏదైనా ముందు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.